రెడ్ల ఆధిపత్యం ఉందా లేదంటే నేను సింపుల్గా చెప్తా కదండి. ఈరోజు నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్లే కదా ఎమ్మెల్యేలు. ఒప్పుకుంటున్నారా రెడ్ల ఆధిపత్యం ఉంది, బీసీలకు అన్యాయం జరుగుతుంది? ఆధిపత్యం ఒప్పుకోవట్లేదు. బీసీ బిడ్డలకు చెప్తున్నా ఏంటంటే, మీ దగ్గర ఐక్యత ఉంటే రెడ్లు ఇంతమంది గెలవరు. మీ దగ్గర మీరు ఏ గౌడ్ని పెడితే యాదవ్ సపోర్ట్ చేయడు, యాదవ్ పెడితే ముదిరాజ్ సపోర్ట్ చేయడు, ముదిరాజ్ సపోర్ట్ పెడితే కుర్మ సపోర్ట్ చేయడు. మీరందరూ ఒకటయ్యి మీరందరూ ఏకతాట మీద ఉంటే డెఫినెట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుతుంది. నేను అనేది ఏంటంటే 52 కులాలు 100 కులాలు ఉన్నటువంటి బీసీల పర్సంటేజ్ ఎంతున్నా స్ప్లిట్ అండ్ డివైడ్ చేసినప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళ కోఆర్డినేషన్ లేకనే ఈరోజు భారతదేశంలో మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రిప్రజెంటేషన్ కోల్పోతుర్రు. అన్ని రకాలుగా వాళ్ళకి అన్ని అంగుళాలు అన్ని ఆర్థిక బలాలు ఉన్నా కానీ వాళ్ళ దగ్గర సమైక్యత అండర్స్టాండింగ్ లేకనే కదా. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మరో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే, నల్గొండ జిల్లాలో రెడ్లపై గెలిచినటువంటి యాదవులకు సంబంధించిన సమాచారం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీసీ సోదరులారా, యాదవ సోదరులారా, నల్గొండ జిల్లా అంటేనే రెడ్ల రాజ్యం, రెడ్ల ఆధిపత్యంగా ఉన్న జిల్లాగా మనందరికీ తెలుసు. కొన్ని దశాబ్దాలుగా నల్గొండ జిల్లా నుంచి రెడ్లు ఆధిపత్యం చేస్తూ 1952 నుంచి మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల వరకు రిజర్వ్ సీట్లు మినహాయిస్తే దాదాపు రెడ్డి సామాజిక వర్గం నుంచే అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. కొంతమంది బీసీ నాయకులు ధర్మభిక్షం గౌడ్, కొండా లక్ష్మణ్ బాబూజీ, నిమ్మల రాములు గౌడ్ లాంటి వారు ప్రభావం చూపెట్టినప్పటికీ పెద్దగా బీసీలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేకపోయారు. కానీ నల్గొండ జిల్లా నుంచి యాదవులు ఎక్కువ సంఖ్యలో రెడ్లపై గెలిచి బీసీలు కూడా గెలవగలరని నిరూపించడం జరిగింది. రీసెంట్గా ఆర్టీవీలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు భువనగిరి ఎంపీగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి సమాధానం ఇస్తూ, రెడ్ల ఆధిపత్యం ఉందా లేదంటే నేను సింపుల్గా చెప్తా కదండి. ఈరోజు నల్గొండ జిల్లాలో మొత్తం రెడ్లే కదా ఎమ్మెల్యేలు. ఏంటంటే, మీ దగ్గర ఐక్యత ఉంటే రెడ్లు ఇంతమంది గెలవరు. మీ దగ్గర మీరు ఏ గౌడ్ని పెడితే యాదవ్ సపోర్ట్ చేయడు, యాదవ్ పెడితే ముదిరాజ్ సపోర్ట్ చేయడు, ముదిరాజ్ సపోర్ట్ పెడితే కుర్మ సపోర్ట్ చేయడు. మీరందరూ ఒకటయ్యి మీరందరూ ఏకతాట మీద ఉంటే డెఫినెట్గా వాళ్ళ రిప్రజెంటేషన్ పెరుగుద్ది. రెడ్ల ఆధిపత్యం లేకపోతే ఇంతమంది రెడ్లు నల్గొండ జిల్లా నుంచి ఎందుకు ఎన్నిక అవుతారు? బీసీలలో యూనిటీ లేకపోవడం వల్లనే వాళ్ళు వెనుకబడడం జరుగుతుంది అని చామల కిరణ్ కుమార్ రెడ్డి క్లియర్గా చెప్పడం జరిగింది. మరి రాజ్యాధికారం అని మాట్లాడుతూ కనీసం మన పక్క కులంతో, అంటే గౌడ్లు యాదవులతోటో, యాదవులు ముదిరాజులతోటో, చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ఒక కులం ఇంకో కులంతో కలిసి పనిచేయకపోతే, అసలు పోరాటం చేయకపోతే రాజ్యం వస్తుందా? ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 1970, 1980 దశకంలో అయితే యాదవులు చాలా వరకు నిరక్షరాస్యతతో ఉన్నారు. అయినప్పటికీ తమ సొంత తెలివితేటలతో పార్టీలను నమ్ముకొని తమ బలాన్ని చూయించుకొని కండలు తిరిగిన రెడ్లను కూడా బీసీలు యాదవులు కొంతమంది ఓడించడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు ఏ నియోజకవర్గాల్లో గెలిచారో, వాళ్ళ ప్రత్యర్థులు ఎవరో ఒక్కసారి పరిశీలన చేద్దాం. 1972లో నగరేకల్ నియోజకవర్గం నుంచి మూసపాటి కమలమ్మ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నర్రా రాఘవరెడ్డి గారిపై విజయం సాధించింది. నర్రా రాఘవరెడ్డి కమ్యూనిస్టు పార్టీలో కండలు తిరిగిన బలమైన నాయకుడు. 1960 నుంచి 1994 వరకు నల్లా రాఘవరెడ్డిని ఓడించిన నాయకుడే లేరు. ఒక్క కమలమ్మ యాదవ్ మాత్రమే 1972 సంవత్సరంలో ఓడించింది. ఇది చూస్తే అర్థమవుతుంది మీకు నల్లా రాఘవరెడ్డి ఎంత బలమైన నాయకుడు అనేది. ఇంకొకరి విషయానికి వస్తే, మాజీ మంత్రివర్యులు కొమ్ము పాపయ్య యాదవ్ గారు 1978 సంవత్సరంలో రామన్నపేట నియోజకవర్గం నుంచి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డిపై విజయం సాధించి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా సాధించుకోవడం జరిగింది. 1978లో మరియు 1983లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పదవిని చేపట్టడం జరిగింది. రామన్నపేట శాసనసభ నియోజకవర్గం 1972 నుంచి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగినటువంటి నియోజకవర్గాల పునర్విభజనలో రామన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్ మొత్తం కూడా రద్దయింది. ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తలేదు. ఇంకో నాయకుని విషయానికి వస్తే, గుండెపోయిన రామ్మూర్తి యాదవ్ గారు చలకుర్తి నియోజకవర్గంలో 1994లో కుందూరు జానారెడ్డి గారిపై విజయం సాధించడం జరిగింది. ఇంకా జానారెడ్డి గురించి అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీ కాబోయే ముఖ్యమంత్రి అని కూడా చాలామంది చెప్పడం జరిగింది. చలకుర్తి శాసనసభ నియోజకవర్గం 1972 నుంచి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా నియోజకవర్గంలో ఉండేది. సేమ్ 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చలకుర్తి అసెంబ్లీ కూడా సెగ్మెంట్ రద్దయింది. అందువల్ల అది కూడా ఇప్పుడు అందుబాటులో లేదు. ఇక నోముల నరసింహ యాదవ్ గారు వాస్తుశిల్పి బద్దం నరసింహారెడ్డి గారిపై 1994లో గెలవడం జరిగింది. అదేవిధంగా 2018లో కుందూరు జానారెడ్డిపై కూడా విజయం సాధించడం జరిగింది.
ఇక బొల్లం మల్లయ్య యాదవ్ గారు కోదాడ నియోజకవర్గం నుంచి 2018లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిపై విజయం సాధించడం జరిగింది. నోముల నరసింహయ్య యాదవ్ కుమారుడు నోముల భగత్ యాదవ్ కూడా కుందూరు జానారెడ్డి గారిపై విజయం సాధించి చాలా చిన్న వయసులో ఎమ్మెల్యేగా నాగార్జునసాగర్ నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఇక ఆలేరు నియోజకవర్గం నుంచి బీర్లా ఐలయ్య గారు కురుమ సామాజిక వర్గం 2023 ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. యాదవ్ కోటాలో మంత్రి పదవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. రావాలని కూడా కోరుకుందాం. ఇక బడుగుల లింగయ్య యాదవ్ గారు 1997-98 సంవత్సరం నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా 4 సార్లు చేయడం జరిగింది. అతన్ని కేసీఆర్ గుర్తించి రాజ్యసభ ఎంపీ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఇంకో బలమైన నాయకుడు తండు శ్రీనివాస్ యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుని విషయానికి వస్తే సూర్యాపేట జిల్లావాసి 1994-95 సంవత్సరంలో ఉమ్మడి నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా 2005-2006లో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా ప్రస్తుతం టీపీసీసీ బీసీసీఎల్ వైస్ చైర్మన్గా కొనసాగడం జరుగుతుంది. అతనికి కూడా కాంగ్రెస్ పార్టీ కోసం 30 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న ఒక్కసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. సరే 2009 వరకు సూర్యాపేట రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నదట. ఇక చెవిటి వెంకన్న యాదవ్ గారు ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కొనసాగడం జరుగుతుంది. పర్సన్ విషయానికి వస్తే మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో పిల్లి రామరాజు యాదవ్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 27,000 ఓట్లని సాధించడం జరిగింది. అతను నల్గొండ నుంచి పోటీ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లా నుంచి వట్టె జానయ్య యాదవ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. జగదీశ్వర్ రెడ్డి గారు కక్ష కట్టి 70 నుంచి 80 కేసులు పెట్టిన సంగతి మనందరం చూసినాము. చాలా ఇష్యూస్ కూడా అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇలా పైన పేరు కింద మన యాదవులు బీసీ జనాభాలో ఎక్కువ శాతం ఉన్నారని, అదేవిధంగా యాదవులు నీతికి నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం అనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాయని, అటు రాజకీయ పార్టీలు విజయం సాధించే అవకాశం ఉన్న స్థానాల్లో యాదవులు అనివార్యత ఏర్పడ్డప్పుడు మాత్రమే టికెట్ ఇచ్చినారని, లేకపోతే ఒకవేళ పనిచేసిన వాళ్ళందరికీ కూడా టికెట్ ఇస్తే కనుక ఇవాళ యాదవులు ఎంత అసెంబ్లీ మెట్లు ఎక్కాలని చాలామంది యాదవ మేధావులు తెలపడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కనీసం వచ్చే ఎన్నికల వరకైనా పునర్విభజన చట్టం ప్రకారం ఇప్పుడు 153 సీట్ల వరకు అసెంబ్లీలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈసారి మిస్ అయినా మేబీ 10 ఏళ్లలో ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా యాదవులు కళ్ళు తెరిచి మనం చదువులో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం, సంఖ్యలో ఉన్నాం, కానీ రాజకీయంలో మాత్రం చాలా వెనుకబడుతున్నాం. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని బీసీలు అదేవిధంగా యాదవులు చైతన్యమయ్యి ఎక్కువ మోతాదులో నల్గొండ నుంచి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని విషయాలతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.